6 ఏళ్ల బాలుడు అనుమానాస్పద మృతి చెందడంతో మహబూబాబాద్ జిల్లాలో కలకలం లేపింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో ఓ హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మందుల ఉపేందర్, శిరీష దంపతుల పెద్ద కుమారుడు మందుల మనీష్ 6 సంవత్సరాలు అనుమానాస్పదంగా మృతి చెందాడు. బుధవారం సాయంత్రం కుటుంబ సభ్యులు బతుకమ్మలతో గ్రామ శివారులో ఆడి ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలుడు మనీష్ కాసేపటికే విగతజీవిగా మారాడు. బాలుడి మెడపై ఉరి బిగించినట్లుగా ఘాట్లు కనిపించడంతో గ్రామంలో కలకలం రేగింది. గత 2 నెలల క్రితం ఇదే బాలుడిపై దుండగులు కత్తితో దాడి చేసి ప్రాణాపాయం కలిగించడానికి ప్రయత్నించడం జరిగింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసముద్రం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలుడి మృతి వెనుక కారణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమగ్ర దర్యాప్తు అనంతరం నిజానిజాలు వెలుగులోకి తెచ్చి దోషులను శిక్షిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. ఈ సంఘటనతో గ్రామమంతా షాక్కి గురయ్యింది. బంధుమిత్రుల రోదనలతో నారాయణపురం గ్రామమంతా శోక సముద్రంలో మునిగిపోయింది. గట్టిగా చెప్పు, వినబడతలే. నైటు సాయంత్రం 5:30కి బాబు పడుకున్నాడని వాళ్ళ మమ్మీ పడుకోబెట్టింది. పడుకోబెట్టినాక ఏమైందంటే వీళ్ళు బతుకమ్మ దగ్గరికి వెళ్ళి బతుకమ్మ ఆడుతున్నారు. బతుకమ్మ ఆడుతుంటే మా మమ్మీ పోయి లేపడానికి ట్రై చేస్తే లేస్తలేడు ఏందని ముట్టుకుంటేసరికనే ఇట్లా కట్టెసరుచుకోపోయినట్టు అయిండు. వెంబడే మా అన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వాళ్ళు వచ్చేసి ఆర్ఎంపీ దగ్గర తీసుకెళ్ళిళ్ళు. ఆర్ఎంపీ దగ్గర తీసుకెళ్తే ఆల్రెడీ చనిపోయిండు అని చెప్పేస్తే మా వాళ్ళు ఇంటికి తీసుకొచ్చి ఏడుస్తున్నారు. మా బ్రదర్ నాకు ఫోన్ చేసిండు, నేను డ్యూటీలో ఉన్నా. ఫోన్ చేస్తే నేను వచ్చేసిన 8:30-9 గంటల వరకు వచ్చేసినాక నేను చూద్దునుగా చనిపోయి ఉండేసరికనే నేను ఏడ్చుకుంటా మా బాబు మీద పడి ఇట్లా చేయబెట్టిన మెడకాయ దగ్గర చేయబెట్టగానే ఇట్లా ఏదో తలిగినట్టు అయింది. అవుతుంది ఏందని ఇట్లా షెట్ ఇప్పి చూద్దును కదా, ఇట్లా ఊరేసినట్టుంది అని మా అన్నయ్యకి ఫోన్ చేస్తే మా అన్నయ్య వచ్చి చూసి ఫోటో తీసుకొని ఎస్ఐకి ఫోటో పెట్టి ఎస్ఐకి ఫోన్ చేయగానే ఎస్ఐ సార్ వచ్చేసిండు. ఇంతకుముందు కూడా ఇట్లా జరిగింది. బాబు పడుకున్నది చూసి ఇన్ఫార్మ్ చేస్తే కేసు పెట్టినాక ఎంక్వైరీ చేస్తున్నాం. అది అవుతుంది అని చెప్పి అంతకే ఇది జరిగింది. ఇప్పుడు ఏ రెస్పాన్స్ లేదు. మాకు న్యాయం జరగాలి. అది అసలు ఎవరు చేసేది. కొంచెం మాకు ప్రాణహాని ఉంది. కొంచెం రిక్వెస్ట్గా తీసుకొని కొంచెం చేస్తారని కోరుతున్నాం పోలీసు వాళ్ళని.